ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొత్తగా సెప్టెంబర్ అండ్ అక్టోబర్ నెలలో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డ్ పొందినవారు లేదా ఫ్యామిలీ డివైడ్ కానివ్వండి లేదా నేమ్ యాడ్ కానివ్వండి చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కేవైసీ రేషన్ కార్డ్ కేవైసీ అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క కేవైసీ అప్డేట్ అనేది మనకు 2025 డిసెంబర్ 31 వరకు అయితే తప్పనిసరిగా కేవైసీ అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే మనకు నిర్ణయించడం అయితే జరిగింది. ఈ యొక్క కేవైసీ అప్డేట్కు మీకు కావాల్సింది మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డ్స్, అలాగే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్ నెంబరు ఇంపార్టెంట్ అనుకుంటే మీరు పాస్బుక్ కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ ఆప్షన్ అనేది కంపల్సరీ అవడం ఉండాలి. దీనివల్ల మీరు రేషన్ కార్డ్ అప్డేట్ అనేది చేసుకోవచ్చు. మీ సేవలు కానివ్వండి లేదా మీ యొక్క రేషన్ షాప్లో కూడా మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకోవడం వల్ల మీకు సబ్సిడీ బెనిఫిట్స్ అనేది తప్పనిసరిగా ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ అనేది ప్రతిదానికి రేషన్ కార్డ్ లింక్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు సెప్టెంబర్, అక్టోబర్ లేదా అంతకుముందు ఎవరైతే రేషన్ కార్డ్ అప్డేట్ చేసుకోలేదో వారు మాత్రం తప్పనిసరిగా ఈ రేషన్ కార్డ్ అప్డేట్ అయితే చేసుకోండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.